రైట్ మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. 14 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్లలో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎన్ఎస్జీ కమాండోలు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్రమాద పరిస్థితిపై ఆరా తీశారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పీఎం నరేంద్ర మోదీ 3 సార్లు ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. త్రివేణి సంగమానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో దారులు రద్దీగా మారాయి. త్రివేణి ఘాట్ నుంచి 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు పోయేందుకు దారి లేక భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. 14 మందికి పైగా చనిపోయినట్టు ప్రెజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. వీరందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మనం చూస్తున్న మొదటి నుంచి కూడా ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు సంబంధించి అనేక ఏర్పాట్లు చేస్తారు. డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించడం కానీ, వాటర్లో డ్రోన్లు కావచ్చు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, సహాయక చర్యలకు సంబంధించి సిబ్బంది కావచ్చు, రెస్క్యూ బృందాలు కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, అన్ని ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మనం చూసాం మొదటి రోజే 1 కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని. ఈ అమృత స్నానాలు అనేవి మనకి పండగ సందర్భంగా ఒకసారి వచ్చింది. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు చేయడానికి ఈ ఒక్క రోజులోనే 10 కోట్ల మంది వస్తారని చెప్పి ముందే అంచనా వేసుకున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. అయినప్పటికీ సుమారుగా ఉదయం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఆ బారికేడ్లు ఓపెన్ చేసేసరికి అప్పుడు దాకా వెయిట్ చేసినటువంటి భక్తులు ఒకరి మీద ఒకరిగా, మనకి ఇది క్లియర్గా ఎగ్జాంపుల్ కావాలంటే మనకి తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ అప్పుడు ఏదైతే ఒక్కసారిగా గేట్లు తెరిచేటప్పుడు తొక్కిసలాట చోటు చేసుకుందో అక్కడ కూడా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. కానీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్కువగా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఓపెన్ చేసినప్పటికీ ఒకరి మీద ఒకరు పడడంతో ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా వారి వస్తువులు కానీ అవి పడిపోయినటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ బృందాలు వచ్చాయి. అంబులెన్స్లు కూడా అక్కడ వెంటనే అందుబాటులో ఉండడంతో హాస్పిటల్ తరలించారు. అయినప్పటికీ కూడా మృతుల సంఖ్య ప్రస్తుతం 14కు చేరినటువంటి పరిస్థితి. ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే అటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా సీఎంకి కాల్ చేసి ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ లోపం అనేది విషయాల్ని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఒక్కరోజే 10 కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే అమృత స్నానాల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఈ ఒక్క రోజులో కూడా ఋషులు కావచ్చు, అదేవిధంగా మునులు కావచ్చు, వీరందరూ కూడా సన్యాసులు కావచ్చు వచ్చి అక్కడ స్నానాలు ఆచరించడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపుతూ ఉంటారు. దానికి అనుగుణంగానే భక్తులు కూడా పోటెత్తినటువంటి సిచ్యువేషన్. చూసిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్న సాధువులు, సన్యాసులు, ఋషులు అందరూ వచ్చి అక్కడ నాగ సాధువులు అందరూ వచ్చి అఘోరీలు, అఘోరాలు వీరందరూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది యోగి సర్కార్. అయినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య 14గా కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
14 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మౌని అమావాస్య ఈ రోజున అమృత స్నానం గాని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, పుణ్యం ప్రాప్తిస్తుంది అనేది ఒక నమ్మకంగా ముందుకు వెళ్తుంటారు హిందువులు. ఆ యొక్క నమ్మకం ఈరోజు ఈ విధంగా ఇంత దురదృష్టకర వార్తను మనం వినే విధంగా జరిగింది. ఎన్ని పగడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బారికేడ్లు విరిగిపోవడంతోనే ఈ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది యోగి సర్కార్? అసలు గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు యోగి సర్కార్ అయితే ఇప్పటికీ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో మాత్రం లేదు. సో యోగి ఆదిత్యనాథ్ గాని ఎప్పటికప్పుడు ప్రధానమైనటువంటి కేంద్రాల దగ్గర, ప్రధాన కేంద్రాల దగ్గర స్నానాలు ఆచరించొద్దు, భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మీ దగ్గరగా ఉన్నటువంటి ఘాట్ల దగ్గర స్నానాలు చేయొచ్చు, అమృత స్నానం చేయొచ్చు కూడా ఇప్పటికీ యూపీ గవర్నమెంట్ సీఎం ప్రకటించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో నిజానికి మీరు అన్నట్టు అంటే ఒక మౌని అమావాస్య ఒక పండుగలాగా భావించేటువంటి రోజు గంగా స్నానం చేయాలని భక్తులంతా కోరుకుంటా ఉంటారు. ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి తొక్కిసలాట భక్తుల తాకిడికి బార్కెట్లన్నీ కూడా విరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ తొక్కిసలాట జరిగిందంటూ కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికీ ఇందాక మీరు చెప్పినట్టు 17 మంది మృతి చెందినట్లుగా కూడా ప్రయాగ్రాజ్ నుంచి ప్రభుత్వం నుంచి తెలుస్తున్నటువంటి అంశం. ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతమంది చనిపోయారన్నది. సో స్నానాలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు గాని వాళ్ళందరూ కూడా అధికారుల సూచనలు పాటించాలంటూ కూడా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరడం జరిగింది. మీరున్న చోట ఆ దగ్గరలో ఉన్నటువంటి ఘాట్లలో స్నానాలు చేయండి, అందరూ నదీ సంగమం దగ్గరకే వెళ్లేందుకు ప్రయత్నించొద్దంటూ కూడా భక్తుల్ని మరీ కోరుతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గాని అమిత్ షా గాని ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా అప్డేట్స్ తీసుకుంటున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి కుంభమేళాలు మౌని అమావాస్య రోజున స్నానాలు చేయడానికి ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారు అని అధికారులు ఆల్రెడీ అంచనా వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. సో బ్యారికేడ్లు దాటేటువంటి ప్రయత్నం చేశారు. సో చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకరికొకరు తొక్కునేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఇక్కడ తొక్కిసలాట జరిగిన విషయం తెలియగానే అక్కడ స్థానిక పోలీసులు గాని, భద్రతా సిబ్బంది గాని, పారామిలిటరీ దళాలు గాని వెంటనే అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. కొందరు భక్తులు తమ కుటుంబ సభ్యులు కనిపించట్లేదంటూ కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వెతుక్కుంటున్నారు. సో ఆ దగ్గరలో ఉన్నటువంటి తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతంలో కూడా భక్తులకు సంబంధించినటువంటి బట్టలు గాని, బ్యాగులు గాని, చెప్పులు గాని అన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సో అది ఒక హృదయ విదారకంగా ఉంది ఆ పరిస్థితి మాత్రం చూస్తుంటే. మరోవైపు అంబులెన్స్ లో కూడా ఆర్ధనాదాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఎవరైతే తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో, గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కళ్ళు చెదిరేస్తున్నాయని చెప్పాలి. సో హాస్పిటల్స్ బయట కూడా అంటే విలపిస్తున్నారు భక్తులు. చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గాయపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో పుణ్య స్నానాల కోసం భక్తులు ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అపశృతి మాత్రం ఒక బాధాకరమైనటువంటి అంశం అనే చెప్పాలి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఒక నిమిషం వెయిట్ చేయండి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్నారు, చూద్దాం. और पूरे मेला क्षेत्र में अगर हम देखेंगे, प्रयागराज में हम देखेंगे तो लगभग 9 से 10 करोड़ श्रद्धालु इस समय वहां पर मौजूद है, जिसमें से 3 करोड़ यह वापस जा रहा है। इसके लिए रेलवे ने भी मेला स्पेशल लगाई हुई है। प्रातःकाल से लगभग 40 मेला स्पेशल प्रयागराज स्टेशन से, जोशी स्टेशन से, अन्य स्टेशन से श्रद्धालुओं को लेकर के सकुशल स्नान कराने के बाद उनको लेकर के गंतव्य की ओर आगे बढ़ी है और लगातार ये प्रक्रिया वहां पर आगे बढ़ाई जा रही है। होर्डिंग एरिया भी बनाए गए हैं। प्रशासन जो वहां पर डायरेक्शन दें, मुझे लगता है सब लोग उसका पालन करेंगे तो सकुशल, क्योंकि पूरा दिन भर देर रात्रि तक अमृत स्नान का मुहूर्त है। मौनी अमावस्या का जो मुहूर्त है पूरे रात्रि भर है, इसलिए ये नहीं हो केवल इस पे कि हम अभी स्नान करेंगे, आवश्यक नहीं, कभी भी आप स्नान कर सकते हैं। तो उस पर जरूर सभी से मेरी विनम्र अपील होगी कि वे लोग उस पर सहयोग करेंगे तो सकुशल सभी को स्नान कराने में और सकुशल इस महापर्व को आयोजित करने में प्रशासन को और शासन को मदद मिलेगी। धन्यवाद। రైట్ శ్రీకాంత్, ఏదైతే
ఈ ఉదయం తెల్లవారుజామున 2:30 ఆ ప్రాంతంలో జరిగినటువంటి తొక్కిసలాట బారికేడ్లను కూడా తోసుకొని రావడంతో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పులు, బ్యాగులు, ఎవరి వస్తువులు ఎక్కడున్నాయో తెలియదు, ఎవరెవరు ఎక్కడున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎక్కడ అనేది కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. 14 మంది మృతులు ఎవరి వారు, ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా బయటికి రానటువంటి సిచ్యువేషన్. అయితే ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి అఖాడా పరిషత్ కూడా ఒక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది, అమృత స్నానాన్ని రద్దు చేస్తూ. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానమైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి కేంద్రాల దగ్గర అంటే త్రివేణి సంగమం 3 నదులు కలిసేటువంటి ప్రధానమైనటువంటి కేంద్రం ఎక్కడ ఉందో ఆ కేంద్రంలో మాత్రం స్నానాలని రద్దు చేసింది ప్రభుత్వం. మిగతా చోట్ల మేము ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు అమృత స్నానం చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎట్లాంటి వదంతులు కూడా నమ్మొద్దు, పూర్తిగా స్నానాలే బంద్ చేశామన్నటువంటి వదంతులు నమ్మొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అదే గనక ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అదొక చేతులు ఎత్తేసింది ప్రభుత్వం అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లాంటి వదంతులు నమ్మొద్దు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరోవైపు మహా కుంభమేళాకి సంబంధించి రైల్వేలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అంటే రైల్వే మినిస్ట్రీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సో ఇప్పటికైతే మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ ప్రాంతంలో వేర్వేరు స్టేషన్ల నుంచి ఒక్క రోజే 300 రైళ్లను నడిపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నామంటూ కూడా భారత రైల్వే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ మౌని అమావాస్య కావడంతో ఆ త్రివేణి సంగమ స్థలి దగ్గర భక్తులంతా కూడా చాలా ఘాట్ల దగ్గర నిండిపోతూ ఉంటారు. సో ప్రధానమైనటువంటి ఘాట్లో తప్ప మిగతా ఏ ఘాట్లో అయినా మీరు చేసుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. నిజానికి అంటే జీవిత కాలంలో ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళా కోసం వాస్తవానికి కోటాను కోట్ల మంది ప్రయాగ్రాజ్ కు ఒక రకంగా చెప్పాలంటే వరదలాగా పోటెత్తుతున్నారని చెప్పాలి. 144 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అతిపెద్ద హిందూ పండుగ కావడంతో త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇసుకేస్తే కూడా రాలనంత భక్త జనం వస్తున్నారు. సో ఇవాళ ఒక్కరోజే ఆల్మోస్ట్ 10 కోట్ల మంది వరకు కూడా వస్తారని అంచనా కూడా వేయడం జరిగింది. సో అది కూడా ఇంకా పెరుగొచ్చేమో బహుశా. ఇప్పటికే ప్రయాగ్రాజ్ ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 70 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా భారీగా అయింది దీనికి సంబంధించి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అటు దీనికి సంబంధించి అఖిలేష్ యాదవ్ కూడా స్పందించడం జరిగింది. సో ప్రయాగ్రాజ్ సంబంధించి నిర్వహణ లోపం జరిగింది. సో తొక్కిసలాటలో ఇంతమంది భక్తులు మరణించడం చాలా బాధాకరం అంటూ కూడా అఖిలేష్ యాదవ్ చెప్పడం జరిగింది. నిర్వహణ లోపం వల్ల ఇట్లాంటి ప్రమాదం జరిగింది. సో ఇంత భారీ క్రౌడ్ వస్తుందన్నప్పుడు సో నిర్వహణ లోపంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా అటు మాయావతి గాని ఇటు అఖిలేష్ యాదవ్ గాని ఇప్పటికీ దీనిపైన స్పందించడం జరిగింది. సో చనిపోయిన వాళ్ళ మృతదేహాలను గుర్తించి వాళ్ళ బంధువులకు అప్పగించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. సో దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ప్రభుత్వం. భక్తులకు కనీసం వసతి గాని భోజనం గాని నీటి సౌకర్యాలకు అదనంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అటు మాయావతి కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ ఆత్మలకు శాంతి చేకూరాలంటూ కూడా కోరుతున్నారు. బట్ ఇందాక మీరు అన్నట్టు ఒక పండుగ రోజున ఇంతమంది భారీగా చనిపోవడం ఒక దురదృష్టం అని చెప్పాలి. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ తొక్కిసలాటలు ఇప్పటి వరకు అధికారికంగా ఎంతమంది చనిపోయారన్నటువంటి విషయం బయటికి రావట్లేదు. 16 అంటున్నారు, 17 అంటున్నారు, 20 అంటున్నారు. బట్ అధికారికంగా లెక్కలు ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అన్నది మాత్రం తెలుస్తోంది ఆశ.